ఉపనిషత్తులో చెప్పిన ఈ 9 సీక్రెట్స్ ఎవ్వరితో పంచుకోకండి. మొదటిది, మీ ఆశయాలు కానీ మీ లక్ష్యాలు కానీ ఎవ్వరితో పంచుకోకూడదు. దానికన్నా కూడా మీరు సాధించి చూపిస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రెండవది, మీ ఆదాయం ఎవ్వరికీ చెప్పకూడదు. మీ ఆదాయం తెలియజేయడం వలన మిమ్మల్ని అప్పుకు పీడించే దుష్టశక్తులు ఎదురవుతాయి. మూడవది, మీ ఆస్తుల గురించి వివరించకూడదు. లక్ష్మిని ఎంత గుప్తంగా దాస్తే అంత తిరిగి ఇచ్చేస్తుంది. నాలుగవది, మీ వ్యక్తిగత జీవితం ఎవ్వరితో బహిర్గతం చెయ్యకండి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఇంకొకరికి మీ బలహీనతలు బహిర్గతం అవుతాయి. ఐదవది, ఇంకొకరి గురించి కబుర్లు చెప్పడం, ఫిర్యాదు చేయటం తగదు. దీని మూలంగా అవతల వారికి నువ్వు చులకనైపోతావు. ఆరవది, నీ ధైర్యం గురించి ఎవ్వరితో చెప్పుకోనవసరం లేదు. ఏదైనా ధైర్యంగా ఒక మాట నువ్వు అంటే ఒక్కొక్కసారి ఆ మాట ఇంకెవరికైనా తప్పుదో పట్టించవచ్చు. ఏడవది, దాంపత్యం లేదా మీరు చేసే దాన ధర్మాల గురించి ఎవ్వరితో చెప్పకూడదు. శాస్త్ర పరిభాషలో సోత్కర్ష ఆత్మహత్యతో సమానం. ఎనిమిదవది, నీకున్న చక్కటి ఆరోగ్యం గురించి పంచుకోవద్దు. నీకేదైనా అనారోగ్యంగా ఉంటే మాత్రమే ఇంకెవరితోనైనా పంచుకోవచ్చు. తొమ్మిదవది, మనం నమ్ముకున్న మతం గురించి ఎవరితో చర్చించవలసిన అవసరం లేదు. ఎవరి నమ్మకం వారది. పెళ్లి సంబంధాల కోసం 7416017653కి కాల్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి.